హాయ్ హలో నమస్తే అస్సలం అలైకుం. నేనండి మీ సైదు. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మా పిల్లలకి లంచ్ రెసిపీ అయితే చేయాలండి. ఏం చేయాలో మరి అత్తయ్య గారిని కనుక్కుందాం. అంతకంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా అత్తయ్య గారి దగ్గరికి అయితే వెళ్దామండి. అత్తయ్య గారు ఎక్కడ? హాల్లోనా? వచ్చేస్తున్నాను, మీ టైం అయింది. ఏం చేస్తున్నారు? అదే అత్తయ్య గారు, పిల్లలకి ఇంకా లంచ్ రెసిపీ ఏం చేయలేదు కదా మనం. ఏం చేస్తారు? కోడిగుడ్లు ఉన్నాయి కదా, అదే కోడిగుడ్లు ఉన్నాయి కదా, కోడిగుడ్లు వేసి ఫ్రైడ్ రైస్ చేసేద్దాం. సింపుల్గా చేసేద్దాం. మీ పిల్లలకి అల్లం అది వేస్తే తింటారు కదా, మామూలుగా క్యారెట్ చేసి చేసేద్దాం, అయిపోద్ది. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తారా? మీ చిన్న మనవడికి కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం కదా, మీరు చేయాలి. మళ్ళీ స్పెషల్గా చేస్తారు కదా ఆయన గారి కోసం. సరే అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తారా? వీడియో అయితే ఈరోజు వీడియో పెడతాను, అప్లోడ్ చేస్తాను. ఫ్రైడ్ రైస్ అయితే చేస్తారండి మా అత్తయ్య గారు. ఆ వీడియో మీకు మీ ముందుకు చూపిస్తాను, ఎలా చేస్తారు ఏంటనేది. టేస్ట్ బాగుంటుంది, చెప్పక్కర్లేదు. వీడియోకి టేస్ట్ బాగుంటుందని మా అత్తయ్య గారే మజాకా అని పెట్టాను కదా, ఆటోమేటిక్గా వంట కూడా చాలా మజాకా ఎమ్మీగా ఉంటుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో నడు చేస్తాను. నడండి. చాలా ఫ్రైడ్ రైస్కి ఏమేమి కావాలో చూద్దామండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటేనే ఎగ్స్ ఉండాలి కదా. 3 ఎగ్స్ అయితే తీసుకున్నాం. పచ్చిమిరపకాయలు, క్యాబేజీ, క్యారెట్ 2 కూడా కోరేసుకున్నామండి. అన్నం ముందుగానే వండి పెట్టుకోవాలి, చల్లారుతుంది. అన్నం, సాల్ట్, కారం, కరివేపాకు, చికెన్ మసాలా, ఆయిల్, పసుపు, సోయా సాస్ అండి ఇది. ఇవైతే వీటితో అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేసుకోవాలంటే స్టవ్ ఆన్ చేసుకొని మూగుడు పొయ్యి మీద పెట్టుకోవాలండి. పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి, 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 గరిటెలు వేసుకున్నాం. ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక క్యారెట్ అవి కూడా వేసుకొని వేగించుకోవాలి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు అండి. పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం వేగాక వేగనిద్దాం. 2 మినిట్స్, ఒక 1 మినిట్ వేగనిద్దాం. ఎగ్ వేసుకోవాలండి. 2 ఎగ్స్ అయితే వేసుకున్నాం. 2-3 ఎగ్స్ వేసుకుంటున్నాం. మా ఆయన గారికి కూడా ఇష్టమండి, అందువల్ల ఎక్కువే చేసుకుంటున్నాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఎమ్మీగా ఉంటుంది. ఎగ్స్ వేసుకున్నాక కలుపుకోవాలండి. కరివేపాకు అండి. తర్వాత క్యారెట్, క్యాబేజీ 3 కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వేగాలి. క్యారెట్, క్యాబేజీ పచ్చివాసన వస్తుంది కదా, అది పోయేంత వరకు కూడా వేగాలి. కారం అర స్పూను కారం, చికెన్ మసాలా అర స్పూను, సాల్ట్ టేస్ట్కి తగినంతగా వేసుకోవాలి. స్పూన్ పసుపు. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మనము వండిన రైస్ అయితే వేసుకోవాలండి. అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎగ్ క్యారెట్ అంతా కూడా రైస్కి పట్టేలాగా వేసుకోవాలి. మా చిన్న అబ్బాయి చాలా ఇష్టంగా తింటాడండి ఫ్రైడ్ రైస్, చికెన్ ఇవే తింటాడు. వెజిటేబుల్స్ ఏమి కూడా తినడు. పొటాటో తప్పితే ఏ కూర కూడా ముట్టుకోడు. వెనిగర్ వేసుకోవాలండి. సోయా సాస్ వేసుకోవాలి కొంచెం. ఇవి కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. వెనిగర్ సోయా సాస్ వేసాం కదా, అన్నం అంతా పట్టాలి.
రైస్ అంతా పడితే రైస్ బాగుంటుంది, ఫ్లేవర్ వస్తుంది కదా. వెనిగర్, సోయా సాస్, ఒక చెక్క నిమ్మకాయ వేసుకోవాలండి. గింజలు తీసేసి నిమ్మకాయ వేస్తే టేస్ట్ బాగుంటుంది. మీరు ఒకవేళ ఎప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్లో నిమ్మకాయ అయితే వేసుకోలేదనుకోండి, ఒకసారి వేసుకొని ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. నిమ్మకాయ వేసుకొని ఒకసారి రైస్ అటు ఇటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ యమ్మీ యమ్మీగా రెడీ. మా చిన్న అబ్బాయి వస్తే ఇదిగో సైజు కోడిగుడ్లు ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్. మీ అబ్బాయి వావ్, ఇష్టం భలే ఉంది ఎగ్ ఫ్రైడ్ రైస్. మా చిన్నోడు చూసారు కదండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా సింపుల్గా చేశారు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మా చిన్న అబ్బాయి, మా పెద్ద అబ్బాయి కూడా ఇష్టంగా తింటారండి ఎగ్ ఫ్రైడ్ రైస్ మా అత్తయ్యగా చేసింది. సో మీరు కూడా చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలన్నీ కూడా మీ సెల్లో నోటిఫికేషన్ రూపంలోకి వస్తాయి. సరే అండి, ఈ రోజుతో అయితే అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ అండి.